ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ మాసం వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది? ఈ మాసం వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వృషభ రాశి వారికి లాభములో శని వక్రించి మీన రాశిలో ఉన్నాడు. ఆ కారణంగా వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి చెందుతారు. తర్వాత వాళ్ళకి ఇన్నాళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి గవర్నమెంట్ పనులు, రేషన్ కార్డులు రాకపోవడం, ఆధార్ కార్డు మార్పులు, ఇలాంటివన్నీ కూడా టపీ అని అయిపోతాయి. అలాగే రాజ్య స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, తర్వాత లాభములో కుజ బుధ శుక్ర రవి గ్రహాలు మనకి ఏప్రిల్ 14 వరకు ఉన్న కారణంగా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సదుపాయాలు దొరుకుతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఇళ్ళు కొనాలి అండి, గవర్నమెంట్ సబ్సిడీలో ఇళ్ళు వచ్చేవి, లేకపోతే గవర్నమెంట్ బిల్స్ రావాలి, కాంట్రాక్టర్స్, అటువంటి వాళ్ళకి ఏప్రిల్ 14 లోపల అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి ముఖ్యంగా ఆడవాళ్ళ వల్ల ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. వృషభ రాశికి అది శాపం. అది లిఫ్ట్ ఇచ్చేది ఆడవాళ్లే, పడగొట్టేది ఆడవాళ్లే. అర్ధాష్టమ కేతు. నా శిష్యుడు ఒకడున్నాడు, ఇప్పుడు పెద్ద పోలీస్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయాడు అమ్మాయి వల్ల. ఇప్పుడు ఆ ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా సరే అస్సలు మాట్లాడట్లేదని వాళ్ళ అన్నయ్య మొన్న చెప్పాడు. అసలు జరిగి 2 సంవత్సరాలైనా కరెక్ట్ అయిపోయాడు అనమాట. అంటే వృషభ రాశి అర్ధాష్టమ కేతుగ్రహ కారణంగా ఈ స్త్రీల జోలికి కనుక వెళితే వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే విద్యార్థుల యొక్క చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు అనేక రకమైనటువంటి కోర్సులు నేర్చుకుంటారు. అలాగే ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అవనియండి, కౌన్సిలింగ్లు అవనియండి, ఇవన్నీ కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలలో మార్పు కనబడుతుంది. విదేశాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి లే ఆఫ్ల వల్ల కొంతమందికి ఉద్యోగాలు నష్టం జరిగింది. ఉద్యోగాలు తీసేశారు వాళ్ళని. ఈఎంఐలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ నెలలో వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అందరికీ కూడా పక్క వాళ్ళ దరిద్రం ఎక్కువగా అంటుకుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ అన్ని సీక్రెట్స్ చెప్పుకుంటారు. అవతల వాళ్ళ యొక్క కష్టాలన్నీ పాపం ఔదార్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వింటారు. వినడం వల్ల వాళ్ళ దరిద్రం పట్టుకుంటుంది, ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. నరఘోష అనేటటువంటిది ఇప్పుడు ఎలా అయితే బాగా హైఫైగా డ్రెస్ చేసుకొని హైఫైగా వెళ్తే, ఇప్పుడు చూడండి బంగారం కొనండి అంటే బంగారం కొని యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటే, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పిలిచారు వాడిని, సూర్య అనేటటువంటి వాడిని. నకిలీ బంగారం అని తేలిందంట, న్యూస్లో వస్తున్నాయి టీవీ 9లో. అలాగే అయితే హై అండ్ కార్స్ అంట, వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ అవసరమా మనకి? ఇలా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఏమవుతుందంటే ఆర్భాటాలకు వెళ్ళి అనేకమైనటువంటి కష్టాలకి వీళ్ళు తెచ్చుకుంటారు. ఇంకా సూరిటీలు, సంతకాలు అనేటటువంటివి చేస్తారు. వీళ్ళు దానివల్ల ప్రాబ్లమ్స్లో పడతారు. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ వృషభ రాశి వాడే. ఇప్పుడు గుద్దుకుంటూ అతనికి సీఎం పోస్ట్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. సీఎం అవుతాడు అంటారా? ఖచ్చితంగా అయిపోతాడు. ఎందువల్లంటే స్టాలిన్ హిందూ వ్యతిరేకతను, ద్రవిడియన్ సిద్ధాంతం అంటాడు. ఆయన తమిళనాడు పాలసీని బట్టి 5 సంవత్సరాలు ఉంటాడు, 5 సంవత్సరాల తర్వాత తీసి పడేస్తారు ఆ పార్టీని. ఇప్పుడు మనవాడు కూడా పాపం పవన్ కళ్యాణ్ నాకు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఇస్తారు జనం. కాబట్టి ఏదేమైనా ఒక రిమార్కబుల్గా ఆయన యొక్క చరిత్రని అక్కడ సృష్టిస్తాడు. ఆయన ఆల్రెడీ ఆయన కృతజ్ఞతా భావం ఉంటుంది. చూడండి వృషభ రాశి వారికి ఆయన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కంటెస్టెంట్ టికెట్ ఇచ్చాడు. మరి ఆ యొక్క వృషభ రాశి వాళ్ళ లక్షణం అది. కాబట్టి ఈ ఉద్యోగాలు పోయినా ఏం పర్లేదు, కొత్త వ్యాపారాలు మొదలెట్టండి. ఫారిన్లో వీళ్ళు
ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వెనక్కి వచ్చేయాలండి అని చాలా బాధపడుతున్నారు. మా పుట్టుకతోనే నువ్వు వెళ్ళి అమెరికాలో కూర్చున్నావా? అసలు మైండ్ సెట్ మారిపోతుంది వాళ్ళకి. ఒక విదేశంకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయినాడు ఇంకా వెనక్కి రావడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ తల్లిదండ్రులు చచ్చిపోయినా, వాళ్ళకి పెరాలసిస్ వచ్చినా, హార్ట్ అటాక్లు వచ్చినా డబ్బులైతే పంపుతున్నారు తప్ప వీళ్ళు వచ్చి సేవ చేసుకుందామనే గుణమే లేదు. కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాతృసేవ పితృసేవ చేయని వాడికి మోక్షం లేదు ఇండియాలో అయినా సరే. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, లాడ్జీల వ్యాపారాలు, వైన్ షాపులు, పాలు నీళ్లు, లిక్విడ్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా వాళ్ళు మంచిగా చేసుకొస్తారు. ఇక ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయి వృషభ రాశి వల్ల. అయితే అన్నెసరీగా ఇప్పుడు చాలామంది ఉన్నారు చూడండి, రాంగ్ కాల్ వచ్చినా సరే వీళ్ళు అటెండ్ అవుతారనమాట, అవతల ఆడగొంతుకు కనబడితే. నువ్వు ఎందుకు మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు మగ యాంకర్స్ ఇచ్చినటువంటి క్వాలిటీ లేడీ యాంకర్స్ ఇవ్వలేరు. ఎందువల్లంటే ఎక్కడో ఎక్సెప్షనల్ కేసెస్. బట్ బికాస్ మగ యాంకర్స్ ఏంటంటే సృజనాత్మకత ఉంటుంది, క్రియేషన్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. బట్ ఈ కస్టమర్స్ ఎలా తయారయ్యారంటే వాళ్ళు కూడా ఆడ యాంకర్లు చేస్తుంటేనే ఇంట్రెస్టింగ్ కానీ వీళ్ళు చూడడం అనేటటువంటిది. ఈ గెస్టులు కూడా ఎవరైతే మన పంతుల్స్ ఉన్నారో ఆడవాళ్ళు పిలవగానే వచ్చేస్తున్నారు. మగవాళ్ళ యాంకర్స్కి ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్. అందువల్లనే కోర్టు కేసుల్లో ఎక్కువగా వృషభ రాశి వారు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల గొడవల్లో పోలీసు వారు కానీ వీళ్ళు కానీ మంచిగా చెప్తారు, ఆడవాళ్ళకు ఉన్నాయా ఈ వాళ్ళ చట్టాలు అనుకూలంగా ఉన్నాయంటారు. పోలీసు వాళ్ళు పాపం కరెక్టే చెప్తున్నారు. మరి ఈ యొక్క వినాలి కదా వీళ్ళు. ఇప్పుడు మనము భార్యాభర్తల్ని కలవంటరా అన్నాం, ఎందుకు కొట్లాటలు? మీరిద్దరు ఇగోలకి వెళ్ళి అంటే వాళ్ళే కదా బాగుపడేది. ఇప్పుడు ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్స్ నాకు 30 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా టాప్ లెవెల్ అఫీషియల్స్ అందరూ కూడా మనం వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ టు దెమ్. మరి అటువంటి వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మెంటాలిటీ నాకు తెలుసు. పాపం కలవంటరా అని మంచిగా చెప్తుంటే వీళ్ళు కలవట్లేదు. ఆనరబుల్ జడ్జెస్ వాళ్ళు మంచి చెప్తున్నారు, అసలు ఈ కాలంలో విడిపోమని చెప్పాలి అసలు. ఆ విధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో కొంచెం క్లియర్ అవ్వడానికి అవకాశాలు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఉన్నాయి. విదేశాలకి వృషభ రాశి వారు చక్కగా వెళ్తారు. అండ్ డెఫినెట్గా వీళ్ళందరూ కూడా అనుకున్నవి సాధిస్తారు. విదేశాల్లో కూడా ఉద్యోగాలు కొత్తగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? వీళ్ళు చిదంబరం అని ఒక ఊరు ఉంది, చిదంబర రహస్యం అంటారు. ఆ చిదంబరం వెళ్ళాలి వీళ్ళు. వెళ్ళి ఆ చిదంబర క్షేత్రంలో అడుగుపెట్టినటువంటి వాళ్ళకి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వస్తుంది. తర్వాత 11 మంది పేద వాళ్ళకి వీళ్ళు భోజనాలు పెట్టాలి. ఒక రోజు అంటే పెట్టేస్తారు వీళ్ళు. నెలలో 4 శుక్రవారాలు పెట్టాలి. అలాగే చక్కగా ఈ యొక్క మంత్రము, కార్త్యవీరార్జన మంత్రం, ఎందుకంటే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా బంగారం పోగొట్టుకుంటారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళు బర్త్డేలకి ఫంక్షన్స్కి వాటికిను ఈ బంగారం ఉంగరాలు ఉంటాయి కదా, ఆ ఉంగరాలు ఈ లేడీ స్టాఫ్కి ఇచ్చేస్తారు వీళ్ళు. ఒకడున్నాడు, వాడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఏజెన్సీ మన శిష్యుడు అనమాట. వాళ్ళ ఆఫీస్లో అంతా లేడీసే ఉండేవారు, 40 మంది. 40 బర్త్డేలకి 40 ఉంగరాలు లేకపోతే బంగారం ఇచ్చేవాడు. వాడి టీడీఎస్ ఆగిపోతే మనకి తెలిసినటువంటి ఐటీఓ గారు, ఆయన నరసింహారెడ్డి సార్ అని, నేను వెళ్ళి ఆయనది ఇప్పించానమాట మాట్లాడి. అది మళ్ళీ ఆ డబ్బును కూడా పోగొట్టేసుకున్నాడు అనమాట. అట్లా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు బంగారం మెయిన్గా పోతుంది. కాబట్టి కార్తవీర్యార్జనం మంత్రం జపించడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా నేను చూసి చెప్తున్నాను. కాబట్టి వీళ్ళ వ్యక్తిగత జాతకాలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వృషభ రాశి వారికి ఉంటాయి. సో దోస్ ఆర్ హ్యావింగ్ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇక్కడ కావాల్సింది ఏంటంటే డిసిప్లినే జ్యోతిష్యం, జ్ఞానమే జ్యోతిష్యం. సో ఇక్కడ మన దగ్గరికి వచ్చేవాళ్ళు డిసిప్లిన్గా సీరియస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలనుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవాలా,
వాళ్ళ కర్మలను ప్యాసిఫై చేసుకోవాలి, నల్లిఫై చేసుకోవాలనేటటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. అటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మనం గైడ్ చేస్తాము. అండ్ డెఫినెట్లీ their problem will be, we'll see that their problem will be resolved. ఓవరాల్గా వృషభ రాశి జాతకులకు ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.